మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వం జీవ సరదాం చతం. ఏట్రా అప్పనా, ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నాను. గుళ్ళో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఎవరిదా? ఎవరదా? లోనకెళ్ళని మీకే తెలుస్తుంది. ఎవరిదైతే ఏంలే, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళేగా. కాసిన మెతుకులు తినేసావంటే ఇంటికాడ బియ్యం ఖర్చు వెళ్ళిపోద్ది. రానా రా 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 రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చావా? ఇంటికి ఎవరిదా పెళ్లి? మనకు కావాల్సిన వాళ్ళదే. మన ఇంట్లో పెళ్లితోటే లెక్క. భోజనాలు అయ్యి ఉన్నాయా? బ్రహ్మాండమైన భోజనాలు. ఇంటికి వెళ్ళి అంజిగాడిని సుందరిని తీసుకొచ్చేలేకపోయావా? బియ్యం ఖర్చు లేకుండా పోను. ఇచ్చినాన్న వాళ్ళు లేకుండా పెళ్లి జరుగుద్దా? వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చాను. రే వంటుడు వాళ్ళు నీకు ఎవరైనా తెలిసిందా? ఇక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళే. అయితే మిగిలిన ఉప్పు కారం ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళి ఏర్పాటు చూడు. పెళ్లి పంపిస్తాను. చాలా అయితే రా భోజనం చేద్దాం. పాద ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి 4 అక్షంతలు లేకుండా మనం భోజనం చేయకూడదు. చూసి అక్షంతలు వేసి ఇప్పుడు భోజనం. ఓకే? ఎవర్రా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురును? నీకు బాగా తెలిసిన వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళ? ఎవర్రా? పెళ్ళవుతున్నది కనిపిన్నవుతున్నది నటనమే ఆడెదను నేను కూడా ఆడేదేను. బాబాయ్ బాబాయ్ రాయ్ నిన్ను నిన్ను ఈ పెళ్లి నేను ఒప్పుకో. ఈ పెళ్లి తాను పెంచేస్తా. భయపడకరా, ఎందుకు భయపడతా? ఇప్పుడు వాడు పనివాడు కాదు, వాడు అల్లుడే. పీటెక్కో లింగరాజు, ఎందుకురా వాడిని ఒక్క తీరుస్తా? వాడు నీ కూతురు కోరుకున్నవాడు, వరించినవాడు. మర్యాద ఇవ్వరా? చూడనా, చెల్లెలి మెళ్ళో తాళ్ళు కూడా కాకులు కట్టవు. నీ కట్నం డబ్బులు కలిసి వచ్చాయి అక్షంతలే. నా పెళ్ళలాగా నువ్వు తెస్తే గానీ జరగదనుకో, ఈ పెళ్లికైనా అక్షంతలే. నువ్వు నా కొడుకు కాదురా? నిజంగానా? మరి ఈ విషయం ఇంతగా నాకు చెప్పలేదు సింగరాజు గారు. మల్లమ్మా నువ్వు ఇలా సాధించావా? నేనేం చేశాను లింగరాజు? నా కొడుకు నీ కూతుర్ని ఇవ్వాలనుకున్నావు, అది జరగలేదు. కనీసం నీ కూతురు పెళ్లి నా దగ్గర నుండి జరిపించినందుకు సంతోషించు. అవునులే, నువ్వు సామాన్యురాలివా, పలనాటి నాయకురాలివిగా. అవునరా, నీలాంటి నాగుపావుల నెట్టి విరగొట్టడానికి ఒక నాయకురాలు కావాలి. చూడరా, అతను మీ మామగారు. రోజు మీరిద్దరు తినగా ఇంత ముద్ద మిగిలితే అతనికి పడేయండి. ఓ మూల కూర్చొని కృష్ణ రామ అనుకుంటుంటాడు. అక్షితలు తీసుకెళ్ళేయండి, వేస్తే వేస్తే లేకపోతే పోతాడు. డబ్బులు తగిలాయా? లేదులేండి. పదమ్మా. చూడండి, కారెక్కండి, మీ ఇంటి దగ్గర దిగబడతాను. వద్దులే బాబు, నీకెందుకు ఆశ్రమా? మేము నడిచి వెళ్ళిపోతాం. కాదనకండి, నా తృప్తి కోసం. కారు ఎక్కేటంతా ఖరీదైన మనుషులం కాదులేండి. కారు ఖరీదు మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదులేండి. కారెక్కండి. లోపలికి రా బాబు. అమ్మా, కాఫీ తాగేస్తారే. మీ పేరు? సుధా. కూర్చోండి, ఇప్పుడు వస్తాను. ఓకే. రా బాబు, కూర్చో. ఏమండి, మీది ఊరేనా? కాదు బాబు, ఈ ఊరొచ్చి 4 నెలలయ్యింది. మీ ఊరేది? ఒక ఊరా ఒక లోకమా? ఒక ఊళ్ళో ఉద్యోగం ఉంటే ఇంకో ఊరు గతి. అదేంటి? అవును బాబు, అమ్మాయి అసలే ముక్కుకు సూటి. ఎవరో చిన్న తప్పు చేసినా ఊరుకోదు. ఎవరో ఏదో తప్పుడు మాటలు అన్నారని ఇప్పటికీ పోయింది. ఈ ఊళ్ళో ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిసి ఏదైనా ఉద్యోగం దొరుకుద్దని వచ్చాం బాబు. మీరేం దిగులు పడకండి, మీ అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను. బాబు, మీరు ఆ పని చేశారంటే మీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం వెలిగించుకుంటాను బాబు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి ఇంటికి వచ్చిన వాళ్ళతో మన విషయాలు చెప్పద్దని? ఏమండి? 5 నిమిషాల పరిచయంతో నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నప్పుడే నీలో ఈ ఆచన కుసంస్కారం ఉన్నాయి. నాకు తెలుసు. సంస్కారం ఉన్నమా బట్టి ఆగమన్నాను. ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నాకే అర్థం కావడం లేదు. వెళ్ళండి, నాలో ఇక్కడి నుంచి వెళ్ళండి. చూడు సుధా, నా జీవితం ఒంటరిగానే మిగిలిపోయింది.
నాకు ఆదరించే మనసు కావాలి, మనసు విప్పి మాట్లాడే మనిషి కావాలి, నాలో అలగర కుదురుపరిచే నువ్వు కావాలి, నువ్వు కావాలి. ఎస్. ఇండియాకు ఇంగ్లాండ్కి మధ్య జరిగే క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. అమ్మా, అదేంటే ఎడుతున్నావు? ఏం జరిగిందేంటే? అయ్యి బాబో, జరగకూడదు పని ఏదైనా జరిగిపోయిందా అంటే? చెప్పవే అమ్మా, చెప్పు, చెప్పవే. ఏం జరిగినా నాది బాధ్యత. అదేంటో కాస్త వివరంగా చెప్పు బాబు. అమ్మా, నేను చెప్తానులే, మీరు వెళ్ళండి. సరే. ఏమండి, రేపు త్వరగా రండి. అలాగే. ఏమండి, వెళ్ళిపోతుందండి. ఓకే, బాయ్. అమ్మా, ఎంత గొప్పగా యాక్ట్ చేశారే. మీరా కాదా అని చెప్పి కిరాయికి తెచ్చి నాకే అనుమానం వచ్చింది. మా అప్ప వంశమంటే మాట్లాడుకున్నావా? ఈ ఇల్లు కొనిస్తే మొత్తం ఈ ఇల్లు పూర్తవుతాయి. అప్పుడు ఈ ఇల్లు పండుగ చేసుకోవచ్చు. ఈ ఇల్లు కూడా ఇస్తాం. కొండవీటి రాజుల్ని చూసాం, కోదాడ కాపుల్ని చూసాం, పాలకొల్లు పంతుల్ని చూసాం, నెల్లూరు రెడ్డిని చూసాం, ఇరగారం సౌదరుని చూసాం. కానీ ఇలాంటి గట్టి పిల్లని చూడలేదు బాబు. బిడ్డ చూడు, ఒక్కరోజుకి సీరియస్ సిసింద్రులు ఎలా అయిపోయిందో. వాళ్ళన్నీ మీరు అనియేస్తావా? నాకు కిరాయి కావాలి. నా దగ్గరికి రా, ఎక్కడికి పోతే చచ్చేలోగా నేను ఇచ్చుకోను. ఇదిగో, రోజుకు మా ఇంటి దగ్గర 1000 రూపాయలు కలెక్షన్ వస్తుంది. నువ్వు 1500 ఇవ్వాలి. 1500కేం కర్మే, వాడి ఆస్తి నా పేరును రాయించు, నేను చచ్చి నీ కడుపు నొడతాను. ఇదిగో, తొందరమని సామాక. మా అమ్మాయికి అప్పుడే పిల్లలుగానే ఉద్దేశం లేదు. నువ్వు సత్తే మళ్ళీ కిరాయి ఇచ్చేవాళ్ళు ఉండరు. కిరాయిలు భజనాలు నేను చూసుకుంటాను గాని వాట అయిన అబ్బాయి దొరికాడు. అన్ని ఎక్కడ నొక్కానో అక్కడ నొక్కేయాలబ్బా. ఓకేనా? ఓకే సార్. ఏమైంది? ఏమిటా సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారు. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఉదయమేగా నేను వెళ్ళి అడ్రస్ వచ్చాను. ఆయన కాదయ్యా, ఈయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. పంజాబ్ నుంచి వచ్చారు. రుకాసా రోగ్ సింగ్ సారు లోపల ఇడ్లీ తింటున్నారు. పంజాబ్ నుంచి వచ్చే తేడాలు వస్తాయి సార్. వెళ్ళిపోతారు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చావా?